వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్య బ్లాగ్స్. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారు కదా. సో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. బ్యాక్గ్రౌండ్లో మీరైతే చూస్తున్నారు, నేను చార్మినార్ దగ్గర ఉన్నాను. సో రంజాన్ సీజన్లో ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ మనకు గుర్తొచ్చేది హైదరాబాద్ అంటే చార్మినార్ కదా. సో చార్మినార్లో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది రంజాన్ సీజన్లో. అండ్ అంతేకాకుండా నైట్ మార్కెట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను టోటల్ అంతా రివ్యూ నీట్గా ఈ బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మీలో అయితే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కంటెంట్ కూడా బాగా నచ్చుతుంది అందరికీ. బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వీడియో ఎండ్ వరకు చూసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం నాకు మోటివేషన్ ఇస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. చార్మినార్ అంటేనే మన హైదరాబాద్ ఐడెంటిటీ కదా. అలాంటి చార్మినార్ని 1591లో కులీ కుతుబ్ షా గారు హైదరాబాద్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది గోల్కొండ సుల్తాన్ రాజధాని హైదరాబాద్కి ఒక ప్రముఖ ఐడెంటిటీ అని అయితే చెప్పొచ్చు. చార్మినార్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో తయారు చేశారు. దీనికి బేసికల్లీ 4 గ్రాండ్ ఆర్చెస్ అండ్ 56 మీటర్స్ హైట్ ఉన్న మినరేట్స్ అయితే ఉన్నాయి. సుల్తాన్ ఈ మాన్యుమెంట్ని ప్లేగ్ డిసీజ్ ప్రివెన్షన్ కోసం దేవునికి థ్యాంక్ఫుల్నెస్ చూపించడానికి కట్టించారని ఇక్కడ పీపుల్ అంటుంటారు. ఇదైతే హైదరాబాద్లో ఒక ఐకానిక్ ల్యాండ్మార్క్. చుట్టూ లాడ్ బజార్, మక్కా మస్జిద్, ఇంకా చౌమాలా ప్యాలెస్ అయితే ఉంటాయి. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ దెమ్. చార్మినార్ పక్కన మనకి ఇలా స్ట్రీట్స్లో ఓల్డ్ అండ్ యాంటిక్ కాయిన్స్ అయితే చాలా ఫేమస్. ఇక్కడైతే బ్రిటిష్ ఎరా రూపీస్, నిజాం కాయిన్స్, ఇంకా ముఘల్ పీరియడ్ కాపర్ అండ్ సిల్వర్ కాయిన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కొన్ని అయితే ఫారిన్ కాయిన్స్ కూడా ఉంటాయన్నమాట. కొంతమంది కలెక్టర్స్కి రేర్ కాయిన్స్ దొరకవచ్చు, కానీ చాలా రెప్లికాస్ ఉంటాయి. సో కొనడానికి ముందు వెరిఫై చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చార్మినార్ పక్కన స్ట్రీట్స్ అయితే చాలా వైబ్రెంట్గా ఉంటాయి. ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ దగ్గర అయితే యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే దొరికేస్తాయి. సో ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. అసలు బజార్ అంటే రంజాన్ సీజన్లో చార్మినార్ పక్కన ఇక్కడైతే పక్కాగా షాపింగ్ చేయాల్సిందే. కలకల్లా ఆడిపోతుంది మొత్తం అంతా. సో నౌ ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ లాడ్ బజార్. వెల్కమ్ టు లాడ్ బజార్, వన్ ఆఫ్ ది హైదరాబాద్స్ మోస్ట్ ఫేమస్ షాపింగ్ స్ట్రీట్స్. ఈ మార్కెట్ అయితే 400 years ఓల్డ్ అండ్ చార్మినార్ పక్కనే బర్స్లింగ్ విత్ కలర్స్, జ్యువెలరీ అండ్ చాలా ట్రెడిషనల్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. లాడ్ బజార్ అంటేనే బ్యాంగిల్స్ ప్యారడైజ్. ఇక్కడ గ్లాస్ అండ్ స్టోన్ స్టడ్డెడ్ బ్యాంగిల్స్ అయితే చాలా వెరైటీస్లో దొరుకుతాయి. ఇఫ్ ఇన్ కేస్ బ్రైడల్ షాపింగ్కి ఎవరైనా రావాలనుకుంటే ఇది ద బెస్ట్ షాపింగ్ డెస్టినేషన్. ఇక్కడైతే బ్రైడల్ షాపింగ్ కోసం చాలామంది వస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ హైదరాబాదీ ఖాదా దుపట్టా సెట్స్తో మ్యాచ్ చేయడానికి. అండ్ హైదరాబాద్లో పర్ల్స్ ఫేమస్ కదా. ఇక్కడ రియల్ పర్ల్స్, ఇమిటేషన్ జ్యువెలరీ అండ్ గోల్డ్ ప్లేటెడ్ సెట్స్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్కి దొరికేస్తాయి. సో స్మాల్ బడ్జెట్ నుంచి హెవీ బ్రైడల్ సెట్స్ వరకు అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. నాట్ జస్ట్ జ్యువెలరీ, ఇక్కడ హ్యాండ్ ఎంబ్రాయిడరీ క్లచెస్, ఇంకా పంజాబీ జుటీస్ అండ్ దుప్పటాస్ కూడా అయితే దొరికేస్తాయి. సో హైదరాబాదీ బ్రైడల్ లుక్కి అన్ని ఐటమ్స్ ఇక్కడే మీరు షాప్ చేసుకోవచ్చు. లాడ్ బజార్లో బార్గెనింగ్ అయితే చాలా కామన్. కొంచెం పేషెన్స్తో మాట్లాడితే మంచి డీల్స్గా అయితే మనకు దొరికేస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఈ స్టోర్ని విజిట్ చేశాను. ఇక్కడైతే చాలా యునీక్ కలెక్షన్ ఉంది. యునీక్ వెరైటీ ఆఫ్ చుడీదార్స్ అయితే ఉన్నాయి. అన్నీ మోస్ట్లీ 500 రూపీస్కే వాళ్ళు ఇచ్చేస్తారు, ఇంకా కొంచెం బార్గెన్ చేసి తగ్గిస్తారు. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి జునేరా కలెక్షన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మంచి యునీక్ కలెక్షన్ చుడీదార్స్ కావాలి, మంచి బడ్జెట్లోనే దొరికేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు చార్మినార్ విజిట్ చేసినప్పుడు. అంతేకాకుండా నియర్ బై చాలా జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి. అంతే, ఇక్కడికి వస్తే ఇంకా కంప్లీట్గా షాపింగ్ కోసమే మనం రావాలి, పర్పస్ అదే అయి ఉండాలి. అండ్ రీజనబుల్ రేట్స్ అన్నీ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి. నేనైతే మెమరీ కోసం ఇక్కడ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, బట్ నాకైతే వాళ్ళ ప్రైస్ ఏం తగ్గించలేదు. కొంచెం పేషెన్స్తో బార్గెన్ చేస్తే డెఫినెట్గా తగ్గించే ఛాన్సెస్ అయితే ఉంటాయి పక్కాగా. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ హెయిర్ యాక్సరీస్ చూద్దామని వచ్చాను. ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ అయితే ఇక్కడ చాలానే ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ షాప్స్ యూ కెన్ ఆల్సో బై ఫ్రమ్ స్ట్రీట్ వెండర్స్. వాళ్ళు ఇంకా తక్కువ రేట్కి ఇస్తారు అండ్ క్వాలిటీ కూడా సేమే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నాకైతే బయట బ్యాంగిల్ షాప్స్లో ఎలా ఉంటుందో క్వాలిటీ అలానే అనిపించింది, బట్ ప్రైస్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ స్ట్రీట్ వెండర్స్ కాబట్టి నేను అయితే బార్గెన్ చేయలేదు, ఫ్యూ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇఫ్ కిడ్స్ కావాలన్నా, కిడ్స్ కోసం ఏమైనా యాక్సెసరీస్ కావాలన్నా
కొంచెం క్యూట్‌గా వాళ్ళని రెడీ చేయడానికి ఇవి అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. అండ్ మనకు కూడా కొంచెం యూనిక్ కలెక్షన్ కావాలి హెయిర్ యాక్సెసరీస్‌లో అంటే ఇక్కడికైతే రావచ్చు. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ దగ్గర కూడా బ్రైడల్ కలెక్షన్ అయితే ఉంది. ఇఫ్ యూ కెన్ సీ చాలా బాగున్నాయి కదా అన్ని వెరైటీస్. మీరిక్కడ చూస్తున్నట్టయితే నేనైతే జ్యువెలరీ షాప్‌లోకి ఎంటర్ అయ్యాను. సో, బ్యాంగిల్స్ తీసుకోవాలి కొంచెం మెమరీ కోసం ఫస్ట్ టైమ్ మహన్యతో వచ్చాను. హైదరాబాద్ ఐకానిక్ ప్లేస్‌కి అని చెప్పి నేను ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ కోసం అయితే వచ్చాను. వాళ్ళకి అడిగాను నా సైజులో కావాలి బ్యాంగిల్స్ అండ్ పాపకు కూడా కావాలని చెప్పి మహన్య కోసం. అండ్ నా సైజ్ అయితే చిన్నదే మోస్ట్‌లీ. సో, అక్కడ చాలా కలెక్షన్ ఉంది. అసలు ప్రతి సైజ్ నుంచి స్మాల్ సైజ్ నుంచి కూడా వాళ్ళు ఏం అడిగినా చూపిస్తున్నారనమాట. మల్టీ కలర్స్‌లో అయితే నాకు బాగా నచ్చాయి. సో దట్ ఏ డ్రెస్‌కైనా ఈజీగా పైరప్ అయిపోతుందని చెప్పి నేనైతే మల్టీ కలర్‌లో ఇక్కడ ఒక సెట్ తీసుకున్నాను. ఇక్కడైతే వీళ్ళ దగ్గర చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. అండ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. న్యూమరస్ బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అంటే ఈ స్టోర్ అనే కాదు, ఇక్కడ చార్మినార్ నియర్ బై ప్రతి స్టోర్‌లో అలానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ షాపింగ్ స్ట్రీట్ కాబట్టి. ఇంకా దట్టు రంజాన్ సీజన్‌లో ఇంకా న్యూ కలెక్షన్స్ అయితే వచ్చినట్టున్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. ఎవరైనా ఏదైనా వెడ్డింగ్స్‌కి లేదా ఎనీ అకేషనల్ ఈవెంట్స్‌కి హైదరాబాద్‌లో ఉండేవాళ్ళైతే మోస్ట్‌లీ ఇక్కడికొచ్చి షాప్ చేయడమే బెస్ట్. ఎందుకంటే రీజనబుల్ రేట్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలా అని టూ బ్యాడ్ అని కూడా చెప్పలేను. చాలా బాగుంది. యాక్చువల్లీ మనం బయట సిటీస్‌లో షాప్ చేసేదానికంటే ఇలా షాప్ చేసుకోవడం అయితే చాలా బెస్ట్. ఐ మీన్ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళ కోసం చెప్తున్నా, కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ రేట్స్ కూడా మనం బార్గెయిన్ చేసి తగ్గిస్తారు. రౌండ్ ఫిగర్ చేసి అయితే ఇచ్చారు. నేనైతే ఒక 2 పెయిర్స్ తీసుకున్నాను. మహన్య కోసం అండ్ నా కోసం అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది నేను పట్టుకున్నవి మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. దానిలో అయితే సైజెస్ అడుగుతున్నా అనమాట. చిన్న సైజ్ ఏమైనా ఉన్నాయా లేదా మల్టీ కలర్స్‌లో ఇంకేమైనా ఉంటే చూపించండి అని చెప్పి. ఇక్కడ కలెక్షన్ అయితే నాట్ ఓన్లీ బ్యాంగిల్స్, ఇంకా నక్లీస్ సెట్స్, ఇంకా బ్రైడల్ కలెక్షన్, 1 గ్రామ్ గోల్డ్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ షాప్ నేమ్ వచ్చేసి నిజామ్స్ జ్యువెలరీ స్టోర్. ఎవరైనా ఉండేవాళ్ళు విజిట్ చేయండి, హైదరాబాద్ నియర్ బై ఉండేవాళ్ళు ఆర్ హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. ఇవైతే కస్టమైజ్డ్ బ్యాంగిల్స్. ఎవరైనా బ్రైడ్స్ ఉంటారు కదా, న్యూ బ్రైడ్స్, వాళ్ళకైతే వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. మనం నేమ్ చెప్తే ఆ నేమ్‌ని అలాగా స్టోన్స్ పెట్టి డిజైన్ చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో కస్టమైజ్ చేసి అయితే ఇస్తారు. చూడడానికైతే చాలా బాగున్నాయి. ఈ టైప్ మోడల్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎవరు కస్టమైజ్ చేయించుకోలేదు నేను చూసినంత వరకు. సో, ఇవైతే చూస్తున్నారు కదా, భలే ఉన్నాయి కదా అసలు. వెడ్డింగ్స్‌కి అయితే మోస్ట్‌లీ బాగా హెల్ప్ అవుతాయి. అండ్ రేట్స్ కూడా పెద్ద రేట్స్ ఏం కాదు, బాగానే ఇచ్చారు. రౌండ్ ఫిగర్‌లో వీ కెన్ బార్గెయిన్. అండ్ ఈ క్యూట్ బ్యాంగిల్స్‌ని అయితే నేవీ బ్లూ కలర్‌లో ఉన్నాయి కదా, ఇవైతే నేను మహన్య కోసం తీసుకున్నాను. అసలు చూడగానే తను చాలా ఎక్సైట్ అయిపోయింది. వెంటనే మిర్రర్ ముందుకెళ్ళి చూసేసుకుందనమాట. తనకి బాగా నచ్చాయని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్, బట్ నేనైతే మెమరీ కోసం అని చెప్పి తీసుకున్నాను. సో క్యూట్ అసలు. ఈ బ్యాంగిల్స్ అయితే చూసి ఇంకా అవి తీసేయగానే వెంటనే మళ్ళీ ఇంకో బ్యాంగిల్స్ సెట్ అయితే తెచ్చి నాకు ఇచ్చింది మహన్య. తనకి బాగా నచ్చినట్టున్నాయి. ఎనీవేస్ కలెక్షన్ కూడా బాగుంది. సో, నేను ఫైనల్‌గా అయితే 2 పెయిర్స్ అయితే తీసుకున్నాను బ్యాంగిల్స్. 2 వెరైటీస్ తీసుకున్నాను. సో, బిల్లింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే నేను హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని చెప్పి అలా రోడ్ సైడ్ చూస్తూ ఉంటే ఈ స్టోర్ కనిపించింది. చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఎస్పెషల్లీ. బేసికలీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేను బయట తీసుకోను, కానీ స్ట్రీట్ షాపింగ్ కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలనిపించింది. అంత అట్రాక్టివ్‌గా ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా. అండ్ రేట్స్ కూడా వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్ చెప్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ప్రతి ఒక్కటి 180 రూపీస్ అనంట. సో, అది ఇంకా తగ్గించడం, మనం బార్గెయిన్ చేసిన వేస్ట్ అలానే తీసేసుకోవాలి. క్వాలిటీ అంత పూర్ ఏం కాదు. ఏదైనా సరే మనం అది యూజ్ చేసాక పోతుంది కదా, జస్ట్ అలా ఎప్పుడైనా మార్కెట్‌కి, షాపింగ్‌కి అలా వేసుకొని వెళ్ళడానికి పనికొస్తుందని చెప్పి నేనైతే ఒకటి తీసుకున్నాను. కలర్స్ కూడా ఉన్నాయి. అన్నీ ఒకటే మోడల్, బట్ కలర్స్ అయితే డిఫరెంట్‌గా ఉన్నాయి. బావుంది. ఏదో తీసుకున్నాము, ఒకటి నచ్చింది అని చెప్పుకోవడానికైతే చాలా బావుంది.
ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి చార్మినార్‌కి కరెక్ట్‌గా పక్కనే కిందనే అమ్ముతున్నారు. సో, ఈచ్ పెయిర్ వచ్చేసి 20 రూపీసేనంట. సో, నేనైతే చాలా కలెక్షన్ అయితే అక్కడ తీసుకున్నాను. ఒక 5, 6 పెయిర్స్ అయితే తీసుకున్నాను ఇతని దగ్గర. చాలా బాగున్నాయి. అలా అని క్వాలిటీ వరస్ట్‌గా ఏం లేదు. చాలా బాగున్నాయి. క్యూట్‌గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ. ఎవరికైనా చిన్న చిన్న స్టడ్స్ ఆర్ చిన్న చిన్న డ్రాప్లెట్ ఇయర్ రింగ్స్ లాంటివి ఫేవరెట్ అయితే ఇలాంటివి తీసుకోవచ్చు. రేట్ కూడా 20 రూపీసే మనకు తెలిసిందే కదా! చాలామందికి తెలిసే ఉంటది. బట్ నేనైతే రంజాన్ సీజన్‌లో రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో, అన్నీ నాకు నచ్చినవన్నీ తీసేసుకున్నాను ఆయన దగ్గర. చార్మినార్ దగ్గర అయితే ఫుడ్ కూడా చాలా ఫేమస్ కదా! చార్మినార్ పక్కన అయితే ఫుడ్ లవర్స్‌కి ఒక హిడెన్ జెమ్ ఉంది. అదే అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ కార్నర్. సో, లెట్స్ చెక్ ఔట్ ది స్పెషల్ డిషెస్. ఇక్కడైతే చికెన్ 65 చాలా ఫేమస్. స్పైసీ, క్రిస్పీ అండ్ జ్యూసీ చికెన్ అయితే ఉంటుంది. హైదరాబాద్‌లో ఫాస్ట్ ఫుడ్ లవర్స్‌కి మస్ట్ ట్రై అని అయితే నేను చెప్తాను. అదే కాకుండా వార్కి పరోటాతో ట్రై చేస్తే ఇదొక పర్ఫెక్ట్ కాంబో అనేది చెప్తాను. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి కూడా ఈ ప్లేస్ ఫుడ్ లవర్స్‌కి ఫేవరెట్ అయిపోయింది. చార్మినార్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారంటే ఈ స్ట్రీట్‌లో ఫుడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు మిస్ అవ్వకండి. నేనైతే ఆ రోజు ఫుడ్ షాపింగ్ చేసి అలిసిపోయి హలీం అయితే తిన్నాను. అది చికెన్ హలీం. టేస్ట్ అయితే నార్మల్‌గా ఉంది. దాంతోపాటు ఒక చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేశాను. చికెన్ బర్గర్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్‌గా లాగించేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంతేకాకుండా ఈ రెస్టారెంట్‌కి వచ్చిన వాళ్ళు ఎవరైనా పైన అయితే ఫ్యామిలీ సెక్షన్ ఉంటది. అక్కడికి మీరు వచ్చినట్టయితే సో, అక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. అక్కడ నుంచి మీకు మసీద్ అయితే కనిపిస్తది. సో, అక్కడ రేట్స్ కూడా అన్నీ రీజనబుల్‌గానే ఉంటాయి. అంత ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. టేస్ట్ కూడా బానే ఉంది. సో, ఆ వ్యూ అయితే ఇదే నేను చెప్పిన వ్యూ. చూస్తున్నారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అసలు. రంజాన్ సీజన్ అని ఇలా ఉందో ఏంటో గాని తెలీదు. అంత నచ్చేసింది నాకు. అలా చూస్తూ ఉండిపోయాను. సో, మీరు గాని ఇక్కడికి వచ్చినట్టయితే డెఫినిట్‌గా విజిట్ చేయండి అండ్ వ్యూ కూడా మిస్ అవ్వకండి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ చాలా బాగుంటాయని విన్నాను. బట్ ఇక్కడ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి కదా బేసికల్లీ అలానే ఉంది. నాకైతే నచ్చింది. ఈ ఏరియా వచ్చేసి అనుకున్నాను కొంచెం బాగోదేమో అని. బట్ చాలా బాగుంది. నేను తింటుంది చికెన్ ఫ్రైడ్ రైస్. స్పైసీ కూడా లైక్ చేసే వాళ్ళకైతే బాగా వస్తాయి. స్పైసీ కూడా లైక్ చేసే వాళ్ళైతే ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇంకా ఇది కాకుండా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇంకా ఉన్నాయి. సెప్పస్ అవన్నీ కూడా ఉన్నాయి. అది కూడా ట్రై చేసి చెప్తా ఎలా ఉంది. నేనైతే మంచి స్పైసీ ఫుడ్ అయితే తిన్నాను. అంత స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కూల్‌గా ఏదైనా తాగాలనిపిస్తది కదా! సో, ఈ షర్బత్ ప్లేస్‌కి అయితే వచ్చేసాను. ఈ షర్బత్ వచ్చేసి ఈచ్ గ్లాస్ 20 రూపీసేనంట. చాలా బాగున్నాయి. ఫ్లేవర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. చాలా మౌత్ వాటరింగ్ అనిపించి నేనైతే మ్యాంగో షర్బత్‌ని ఆర్డర్ చేశాను. దీనిలో ఇంకా ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటర్‌మెలన్ ఉంది. యాపిల్ కూడా ఉంది ఇంట్రెస్టింగ్‌గా. ఇంకోటి రోజ్ అనుకుంటా పింక్ కలర్‌లో ఉంది. సో, టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళ సర్వింగ్ కూడా చాలా కూల్‌గా మంచి ఫ్రెష్ జ్యూస్‌లా అనిపించింది. అది అయితే ఫుల్‌గా నేను తాగేసాను. నాకు బాగా అయితే నచ్చింది. ఎవరైనా వస్తే డెఫినిట్‌గా ఇది కూడా ట్రై చేయండి. ఎస్పెషల్లీ రంజాన్ సీజన్‌లో మాత్రం ఎవరైనా హైదరాబాద్‌లో అయితే విజిట్ కెమెరా ఇక్కడైతే మీరు చూస్తున్నట్టయితే ఇవి బెడ్ ల్యాంప్స్. ఇంట్రెస్టింగ్‌గా స్ట్రీట్ వెండర్స్ అయితే బెడ్ ల్యాంప్స్‌ని రోడ్ మీద అమ్మేస్తున్నారు. ఈచ్ పీస్ వచ్చేసి 70 రూపీస్. నేనైతే ఒకటి తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్‌గా ఒక లైక్ అయితే ఇవ్వండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసుకోండి. అండ్ మీకు అప్‌కమింగ్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్‌కి రెస్పాండ్ అవుతాను. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.